హాయ్ అండి. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మా మద్రాస్ కనకాంబరం కలర్ చూడండి. సింధూరం రంగండి. ఆంజనేయ స్వామి బొట్టు రంగు. ఎంత అందంగా కనిపిస్తుందో చూసారా? ఈసారి మా గార్డెన్ అంతా కలకల్లాడుతుందండి. ఎడేనియం మెయిను. సింగిల్ పెటలండి. ఎడేనియము మంచి కలర్ అండి. కొంచెం ఎండిపోయిన పేడ వేయటం వలన చెట్టంతా బ్లూమింగ్‌తో ఉన్నదండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నదో. మనం ఎప్పటికప్పుడు మొక్కలకి పోషకాలు అందిస్తే ఇలాగే ఫ్లవర్స్‌తో ఉంటదండి. గార్డెన్ కూడా చాలా అందంగా కనపడతది. అలాగే పక్కన క్రాటన్స్ కూడా ఉన్నాయండి. ఎలిఫెంట్ లీవ్సుని స్పైడర్‌దేనండి. చిన్న చిన్న ఆటిల్లో పెట్టానండి అవి. నాకిది మంచి కలర్ అండి. కాకపోతే ఇంకా కొంచెం ముద్దవి డబల్ పెటల్ తీసుకోవాలండి. తీసుకుంటానండి. నర్సరీకెళ్ళలేదు. వెళ్తే తప్పకుండా తీసుకుంటాను. మా మల్లె మొక్క అంటారా, సరైన టైంలో సరిగ్గా ప్రూనింగ్ చేసుకొని నేను పోషకాలు అందించానండి. ఎండిపోయిన పేడ అందించాను. అందుకనే చాలా బాగా వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా నేను ఇలా మిస్ అయ్యేదాన్నండి. ఈ సంవత్సరం తప్పనిసరిగా గార్డెన్ వీడియోలు చూసి కొంచెం బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిందండి. అందుకని ఈ సంవత్సరం మా మల్లెంటూ ఒక బొకేలా తయారైందండి. నేను ఏ సంవత్సరం కూడా నేను ఇట్లా చూడలేదు. ఈ సంవత్సరం మట్టుకు నా గార్డెన్‌లో మల్లె మొక్క అది తుప్పమల్లె. చెట్టు నిండా విరబూసినాయండి. అలాగే ఒక 2, 3 మొక్కలు తెచ్చుకోవాలనుకుంటున్నాను. వెళ్తానండి నర్సరీకి తెచ్చుకుంటా. ఇలాగే గ్రో బ్యాగ్స్‌లో గానీ బ్లాక్ టబ్స్ ఉంటాయి కదండీ! హ్యాండిల్ టబ్స్ అందులో వేసుకుంటానండి. ఎందుకంటే ఈ కోతులతోటి కూరగాయల మొక్కలు పెంచలేకపోతున్నాను. సరిగ్గా కోసుకుందాం అనేటప్పటికి కోతులొచ్చి పట్టుకెళ్ళిపోతున్నాయి. ఇంక ఈ పువ్వుల మొక్కలే బెటర్ అనిపిస్తుందండి. గార్డెన్ కూడా అందంగా కనిపిస్తది. కాశ్మీర్ గులాబీలు ఇవే వేసుకుందాం అనుకుంటున్నానండి. మిగతావన్నీ ఇంకా కూరగాయల మొక్కలు తీసేస్తాను నేను. వంగ మొక్కలు అవన్నీ తీసేస్తాను. ఒక్క వంకాయ కూడా చేతికి రాలేదండి. ఇంక ఈ పువ్వులంటారా దేవుడికి వేసుకోవచ్చు. కొన్ని మనం తలలో పెట్టుకున్న మిగతాయన్నీ దేవుడికి వేసుకోవచ్చండి. కూరగాయల మొక్కలు పెంచడం విసుగొచ్చేసిందండి కోతుల వలన. ఈ పువ్వుల మొక్కలే పెంచుదామని డిసైడ్ అయ్యానండి నేను. అలాగే ఈ గులాబీలు కూడా క్రీమ్ కలర్ గులాబీ చాలా బాగా వచ్చింది. అలాగే నూరు వరహాల పువ్వులు చెట్టు కూడా బాగా గ్రోత్ అయ్యిందండి. పెద్ద పెద్ద గుత్తులు వచ్చినాయండి. అది నేను వాటర్ టిన్‌లోనే వేసుకున్నానండి. ఆ వాటర్ టిన్‌లోనే ఇంత మొక్క అయింది. ఇవన్నీ కొంచెం గార్డెన్‌లో పింక్ కలర్ ఏమో కళకళలాడుతా కనిపిస్తుందండి. చాలా గుత్తులొచ్చినాయండి. ఇయే ఇంకో 2, 3 రకాలు. యెల్లో ఒకటి, వైట్ ఒకటి, బాగా మంచి రెడ్ కలర్ ఒకటి వేసుకుంటే గార్డెన్ అంతా చాలా బావుంటదండి. ఆకర్షణీయంగా కనిపిస్తది గార్డెను. ఇదేనండి ఇవాల్టి వీడియో. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఉంటానండి.